చాలా మంది నాకే ఎందుకు ఇలా సంభవిస్తుంది, ఓటమి నీడలో కూర్చున్నాను, నాకే ఎందుకు ఓటమి, నా సమకాలీకులందరూ బాగానే ఉన్నారే, నా రక్త సంబంధికులందరూ బాగానే ఉన్నారే, నా తోటి సేవకులందరూ బాగానే ఉన్నారే, ఎందుకు ఇలా సంభవిస్తుంది అని ఏడుస్తున్నారు, ప్రలాపిస్తున్నారు. ఈ ఓటమికి కారణం ఏంటో తెలియక, అనారోగ్యానికి మూలం ఏమిటో తెలియక, ఎందుకు పిల్లలు శత్రువులుగా మారుతున్నారో తెలియక, ఎక్కడికి వెళ్ళిన అపజయాలే, కుటుంబాల్లో సమాధానం లేదు, వ్యాపారంలో లాభం లేదు. యేసు రక్తము చేత కడగబడిన వాడివే, వాక్యాన్ని చదువుతున్న వాడివే, దేవుని సన్నిధిలో నిలబడిన వాడివే, అయినా ఓటమి పాలవడానికి కారణాలేంటి? శపితమైనవి, శాపగ్రస్తమైనవి మీలో ఉంది, మీ మధ్యలో ఉన్నది. నీవు లేచి ఆ శాపాన్ని తొలగించగలిగితే నేను మీతో ఉంటాను, మీకు విజయం కలుగుతుంది.